ఈ 9 ఆవరణలలోనూ ఉండే దేవతలు ఎవరు? అసలు ఎవరన్నా దేవతలు ఉంటారా, ఉండరా? ఉండే దేవతలు ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు, ఏమిటి, ఎక్కడ ఉంటారు? ఈ విషయాలు మనకు కావాలి. మొట్టమొదటిగా ప్రథమావరణ చూద్దాం. ఈ ప్రథమావరణ అన్నప్పుడు ఇది భూపురం. ఈ ప్రథమావరణ భూపురం అంటే ఇది మొత్తం 3 రేఖలుగా మనకి ఉంటుంది. ఈ భూపురం అనేది 3 గీతలుగా 3 రేఖలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది భూపురము అంటే ఇందులో మొత్తం 3 రేఖలుగా ఉన్నాయి. చూడండి, శుక్ల పీతారుణవర్ణ రేఖ త్రైశలకాత్మక పృథివ్యాత్మకస్య. ఇవి శుక్ల పీతారుణ వర్ణములలో ఉంటాయి ఈ 3 రేఖలు కూడా. ఇది భూపురం. ఈ భూపురంలో ఉన్నటువంటి ఒక్కొక్క రేఖలోనూ మళ్ళీ దేవతలు విడివిడిగా ఉన్నారు. 3 రేఖలు ఉన్నాయి అని చెప్తున్నాం కదా, 3 రేఖలను కూడా దేవతలు విడివిడిగా ఉన్నారు. మొట్టమొదటి రేఖలో ఇక్కడ అణిమాది అష్టసిద్ధులు, ఈ సిద్ధి దేవతలంతా కూడా ఉంటారు. నిజవాహన సమారూఢ వరదాభయకరాంబుజ. వాళ్ళు ఎలా ఉంటారు అంటే అణిమాసిద్ధి. అణిమాసిద్ధి అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేయటం. మహిమాసిద్ధి శరీరాన్ని అతి పెద్దదిగా చేయటం. ఇది రామాయణంలో చూస్తాం మనం. హనుమంతుడు సురస దగ్గరికి వెళ్ళినప్పుడు సురస హనుమంతుడిని మింగేస్తాను అంటుంది. తన యొక్క శరీరాన్ని అతి సూక్ష్మ రూపంలో ఆయన కుదించుకుని ఆ సురస నోట్లో నుంచి లోపలికి దూరిపోయి ఆవిడ చెవిలో నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ యథారూపానికి వచ్చేస్తాడు. అంటే శరీరాన్ని చిన్నదిగా చేయటం, పెద్దదిగా చేయటం 2 విద్యలు కూడా అక్కడ ప్రదర్శించాడు హనుమంతుడు. మూడవది గరిమాసిద్ధి, శరీరం యొక్క బరువు విపరీతంగా పెంచటం. లఘిమాసిద్ధి, శరీరం యొక్క బరువుని దూది కన్నా కూడా తేలికగా చేసేయటం. ఈ 2 సిద్ధులు కూడా శ్రీకృష్ణ తులాభారంలో చూస్తాం మనం. శ్రీకృష్ణుని తులాభారం చూస్తూ ఉన్నప్పుడు సత్యభామ తన దగ్గర ఉన్నటువంటి సంపద అంతా కూడా త్రాసులో వేస్తుంది. భగవానుడు తోగడు. అదే రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి దళాన్ని సమర్పిస్తుంది. త్రాసుగా అట్టా పైకి లేచిపోతుంది. అంటే శరీరం యొక్క బరువు పెంచటం, తగ్గించటం, ఈ 2 సిద్ధులు కూడా అక్కడ చూపించాడు భగవానుడు. 5వది ప్రాప్తి సిద్ధి, కావలసినటువంటి వస్తువులన్నీ కూడా మనం పొందటం. ప్రాకామ్య సిద్ధి, ఆకాశగమనం. ఈశిత్వ సిద్ధి, అన్ని వస్తువుల మీద అధికారం పొందటం. వశిత్వ సిద్ధి, అన్ని భూతాలని మనం లోపరుచుకోవటం. ఇవి 8 సిద్ధులు. ఈ 8 సిద్ధులు కూడా ఈ శ్రీచక్రంలో, భూపురంలో, ఇక్కడ ఇందులో ఉంటాయి. ఈ భూపురంలో ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ ఈ భూపురం మొట్టమొదటి రేఖలో ఉండేటటువంటి ఈ దేవతలు వీళ్ళు. ఇక 2వ రేఖ దగ్గరికి వెళ్దాం. ఈ 2వ రేఖలో అష్టమాతృకలు ఉంటారు. అష్టమాతృకలు అంటే బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండా, మహాలక్ష్మి. వీళ్ళు అష్టమాతృకలు. బ్రాహ్మీ మొదలైనటువంటి అష్టమాతృకలు ఇదిగో 2వ రేఖ చూడండి. ఈ 2వ రేఖలో ఇందాకటి మళ్ళీ బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి ఇలాగే ఉంటారు. అయితే కొన్ని చోట్ల అంటే ఈ సంప్రదాయ భేదం మహాలక్ష్మి బదులుగా నారసింహి అని కూడా వాడు చెప్పడం జరుగుతున్నది. 8వ మాత్రం నారసింహి అని చెప్తూ ఉన్నారు. ఇది కేవలం సంప్రదాయ భేదం, అంతకన్నా లేదు. ఇక 3వ రేఖలో కనుక మనం వచ్చినట్లయితే 3వ రేఖలో
సర్వసంక్షోభిణి మొదలైనటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళెవరు? సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరే, సర్వబీజే, సర్వయోని, సర్వత్రిఖండే. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ 3 రేఖలు. ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇందాక మళ్ళీ ఈ 8 మంది దేవతలు కూడా ఈ 3వ రేఖలో, భూపురం యొక్క 3వ రేఖలో ఉంటారు. అయితే ఈ భూపురానికి ఒక దేవత ఉన్నది, ఇందులో ఒక యోగిని ఉన్నది. ఇక్కడ ఉండే యోగిని పేరు ప్రకట యోగిని. ఇక్కడ ఉండేటువంటి దేవత ఆవిడ పేరు త్రైలోక్య మోహన చక్ర స్వామిని అని అంటారు. ఈవిడ త్రిపుర అనేది ఈ దేవత. ఇప్పుడు మనం 2వ ఆవరణ చూద్దాం. 2వ ఆవరణ ఇది షోడశ దళ పద్మం, అంటే 16 దళాలు కలిగినటువంటి పద్మం. ఇక్కడ చూడండి, 16 దళాలు కలిగినటువంటి పద్మం ఇది. ఈ 16 దళాల్లోనూ కూడా చంద్రకళలు ఉంటాయి. చంద్రకళలు అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ వేసి ఉన్నాయి చూడండి. ఈ చంద్రకళలన్నీ కూడా ఆకర్షణ దేవతలుగా ఉంటాయి. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. ఈ దేవతలంతా కూడా ఈ 16 దళాల్లోనూ 16 మంది ఆకర్షణ దేవతలు ఉంటారు. అయితే ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్త యోగిని. ఈ చక్రానికి అధిదేవత త్రిపురేసి. ఇది 2వ చక్రం. ఇప్పుడు 3వ చక్రాన్ని చూద్దాం. ఈ 3వ చక్రం పేరు సర్వసంక్షోభణ చక్రము. ఇది మొత్తం 8 దళాలు కలిగి ఉంటుంది. అందుకే దీన్ని అష్టదళ పద్మము అని అంటారు. ఇందులో ఉన్నటువంటి 8 దళాల్లోనూ కూడా అష్టమూర్తులు ఉంటారు. అష్టమూర్తులు అంటే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. ఈ అష్టమూర్తులు 8 మంది కూడా 8 దళాల్లోనూ అనంగ కుసుమ మొదలైనటువంటి పేర్లతో కలిగి 8 మంది కూడా ఉంటారు. ఇప్పుడు ఈ అష్టదళ పద్మం ఇక్కడ చూడండి. ఇదిగో అనంగ కుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని, అనంగాంకుశ, అనంగమాలిని. ఈ 8 మంది దేవతలు ఇక్కడ ఈ చక్రంలో ఉంటారు. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్తతర యోగిని. ఈ చక్రానికి అధిదేవత త్రిపుర సుందరి. ఇది 3వ ఆవరణ. ఇక 4వ ఆవరణ దగ్గరికి వద్దాం. ఈ 4వ ఆవరణ దీని పేరు సర్వ సౌభాగ్యదాయక చక్రము. ఇది చతుర్దశాలు. ఇప్పటి వరకు మనం దళాలు చూసాం. అంటే భూపురము, షోడశ దళము, అష్టదళము 3 చక్రాలు చూసాం. ఇప్పుడు 4వ దానికి వచ్చాం. ఇక్కడి నుంచి కోణాలు ప్రారంభమవుతాయి, ఇంకా దళాలు ఉండవు. ఇప్పుడు మనం చూడబోయేది చతుర్దశాలు, అంటే 14 కోణములు కలిగినటువంటి చక్రము. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 14 కోణాలు కలిగినటువంటి చక్రం. ఈ 14 కోణాలు కూడా ఇందులోవి ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మొత్తం 14. ఈ 14 లోకాలకి కూడా
ఇది ప్రతీక. అయితే ఈ 14 లోకాలు కూడా సంక్షోభిణి మొదలైనటువంటి దేవతల పేర్లతో ఆ దేవతల రూపంలో ఇక్కడ ఉంటారు. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరి. ఈ 14 మంది దేవతలు. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు సంప్రదాయ యోగిని. అలాగే ఇక్కడ ఉండే అధిదేవత త్రిపురవాసిని. ఇది 4వ ఆవరణ. ఇక 5వ ఆవరణకి వద్దాం. 5వ ఆవరణ అనేది సర్వరక్షాకర చక్రం. 10 కోణములు కలిగినటువంటి చక్రం ఇది. దీన్ని బహిర్దశారము అని అంటారు. ఇందులో 10 కోణాలలోనూ కూడా దశావతారాలు ఉంటాయి. ఈ దశావతారాలు సర్వసిద్ధిప్రద అనేటటువంటి దేవతలు, ఈ సర్వసిద్ధిప్రద మొదలైనటువంటి దేవతల రూపంలో ఇక్కడ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ దశావతారాలు కూడా ఈ దేవతల పేర్లు సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. ఈ పేర్లతో ఉంటారు ఈ 10 మంది ఈ 10 కోణాల యందు. ఇక్కడ ఉండే యోగిని పేరు కులోత్తీర్ణ యోగిని. ఈ చక్రానికి అధిదేవత త్రిపురాశ్రీ. ఇక తర్వాత ఆవరణ 6వ ఆవరణ, షష్ఠావరణ. ఇది కూడా 10 కోణాలు కలిగినటువంటి చక్రమే. ఇందులో ఈ 10 కోణాల్లోనూ కూడా అగ్ని యొక్క కళలు 10. అవి ఏమిటి అంటే ధూమ్ర, ఊష్మ, జ్వలిని, జ్వాలిని, విస్ఫులింగిని, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవాహిని, కవ్యవాహిని. ఈ 10 కూడా అగ్ని కళలు. ఈ అగ్ని కళలు సర్వజ్ఞ మొదలైనటువంటి దేవతల రూపంలో ఉంటారు. ఇక్కడ ఈ చక్రం చూడండి, దీన్ని అంతర్దశారము అని అంటారు. ఈ దేవతలందరూ కూడా సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రద. ఈ పేర్లతో ఇక్కడ ఈ చక్రంలో ఈ దేవతలు ఉంటారు. ఇక్కడ ఉండే యోగిని పేరు నిగర్భయోగిని. ఈ చక్రానికి అధిదేవత త్రిపురమాలిని. ఇక 7వ ఆవరణ దగ్గరికి వద్దాం. 7వ ఆవరణ సర్వరోగహర చక్రము. ఇది 8 కోణములు కలిగినటువంటి దీన్ని అష్టకోణము అని అంటారు. ఇందులో అష్టవసువులు వాగ్దేవతల రూపంలో ఉంటారు. అష్టవసువులు కూడా వాగ్దేవతల రూపంలో ఉంటారు. అష్టవసువులు అంటే మీకు తెలుసు, అయినప్పటికీ వాళ్ళ పేర్లు ఏదో ఒకసారి చూద్దాం. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిరుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. ఇందులో ఆఖరివాడు 8వ వాడు ప్రభాసుడు. ఈ ప్రభాసుడే ఆ రోజున వశిష్ఠ మహర్షి దగ్గర ఆయన యొక్క ఆవుని దొంగిలించడానికి పోయి అక్కడ శాపగ్రస్తుడై భీష్ముడిగా జన్మించి
మన భారతంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాడు ఈ ప్రభాసుడు అనేటటువంటి 8వ వసువు. సరే, వీళ్ళు వాగ్దేవతల రూపంలో ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ అష్టకోణ చక్రం వాగ్దేవతల రూపంలో వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయని, సర్వేశ్వరి, కౌళిని ఈ పేర్లతో ఇక్కడ ఈ 8 మంది కూడా వాగ్దేవతలు ఉంటారు. అయితే ఇక్కడ ఈ చక్రం యొక్క యోగిని, ఈ చక్రంలో ఉండే యోగిని పేరు రహస్య యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా సిద్ధాంబ. ఈవిడ ఈ చక్రానికి అధిదేవత. ఇక 8వ చక్రానికి వెళదాం మనం. 8వ ఆవరణ. ఈ 8వ ఆవరణ అనే త్రికోణం. దీన్ని సర్వసిద్ధిప్రద చక్రము అని అంటారు. ఇందులో కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని ఈ 3 దేవతలు ఉంటారు. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. అయితే ఇక్కడ ఉండే యోగిని పేరు అతి రహస్య యోగిని. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురాంబ. ఇప్పుడు 9వ ఆవరణకి వెళ్దాం. 9వ ఆవరణ బిందువు. ఈ త్రికోణంలోనే మధ్యలో ఉన్నది చూడండి బిందువు. అక్కడ ఉండే దేవత ఆవిడ పరాభట్టారిక, పరమేశ్వరి, శివశక్తుల యొక్క స్వరూపమైనటువంటి దేవత ఆవిడ. మనం లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, కామేశ్వరి అని పిలిచేటటువంటి ఆ త్రిపుర సుందరి ఆవిడ. ఆవిడనే మనం పరాభట్టారిక అని అంటాం. ఇక్కడ ఉండే యోగిని పేరు పరాపర రహస్య యోగిని. ఈ ఆవరణకి అధిదేవత మహాత్రిపుర సుందరి. ఈ రకంగా శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలలోనూ దేవతలు ఉంటారు. ఈ ఆవరణలు ఆ చక్రంలో దళాలు ఉండొచ్చు, కోణాలు ఉండొచ్చు. ఏమున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి దళాలలోనూ, కోణాల్లోనూ, అలాగే భూపురంలోనూ అన్ని చోట్ల కూడా వివిధ రకాలైనటువంటి దేవతలు ఉంటారు. చక్రార్చన. చక్రార్చన అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతల్ని విడివిడిగా అర్చన చేయటమే చక్రార్చన అంటే. కాబట్టి ఇప్పుడు ఈ 9 ఆవరణలోనూ ఉన్నటువంటి దేవతల్ని ఇందాక మనం చూపించినట్టుగా అర్చన చేయటం. ఇందులో ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఈ అర్చన అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత్ర సాధన, రెండోదేమో నవావరణ అర్చన. 9 ఆవరణలోనూ ఉన్నటువంటి దేవతల్ని అర్చించడం. ఈ నవావరణ అర్చన అనేది ఎవరికైనా ఒకటే. ఎటొచ్చి పాత్రా సాధనలోనే తేడా ఉంటుంది. ఈ పాత్రా సాధనలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక పాత్ర పెట్టుకునేవాళ్ళు 3 పాత్రలు, 5 పాత్రలు, ఇలా 32 పాత్రల వరకు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళ సంప్రదాయం. దీన్ని మనం ఏమంటానికి వెళ్ళలేదు. ఎవరి సంప్రదాయం ప్రకారం వాళ్ళు చక్రార్చన చేయవచ్చు. ఇందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా లేదు. అయితే ఇన్ని పాత్రలు పెడితే మరి సమయం ఎక్కువ పడుతుంది కదా. పడుతుంది. ఉదయం 6 గంటలకు వీళ్ళు చక్రార్చన ప్రారంభం చేస్తే మధ్యాహ్నం 1 గంట, 1:30 అవుతుంది. మరి ఇంత సమయం మేము కేటాయించలేం కదా. మరి మేమంతా చక్రార్చన చేసుకోవాలంటే ఎలాగా? ఇది చాలా పెద్ద ప్రశ్న. మీరందరూ చక్రార్చన చేసుకోవాలి అంటే దానికి వీలుగా మీరు చాలా చిన్న పని చేయొచ్చు. శ్రీచక్రాన్ని అక్కడ పెట్టి షోడశోపచార విధిని దాన్ని అర్చన చేయండి. స్నానము, వస్త్రము, గంధము, కుంకుమ సమర్పణ చేసిన తర్వాత ఇప్పుడు నవావరణ అర్చన చేసేయండి. సరిపోతుంది.
9 ఆవరణలో ఉన్నటువంటి దేవతల్ని కూడా మీరు అర్చన చేసేయండి. ఇలా చేసేటప్పుడు మీకు గనక ఇంకా చేయాలి అని అనిపిస్తే శ్రీచక్రానికి అభిషేకం చేయండి. ఇంకా మీకు ఉత్సాహం ఎక్కువైతే ఏకాదశం అభిషేకం చేయండి, ఏకాదశ రుద్రాభిషేకం చేయండి. ఇందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నవావరణార్చన, 9 ఆవరణలో ఉన్నటువంటి దేవతల్ని అర్చన చేయటమే. అందుకోసమే అంటే మీ అందరికీ వీలుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇదిగో శ్రీచక్ర నవావరణార్చన అనే ఈ పుస్తకం కూడా నేను రాయటం జరిగింది. మీరు ఒక సంప్రదాయంలో కనుక ఉన్నట్లయితే ఆ సంప్రదాయాన్ని అనుసరించి మీరు చక్రార్చన చేయండి, మీ గురు సంప్రదాయంలోనే చేయండి. మీకు ఏ సంప్రదాయం కనుక లేకపోయినట్లయితే అప్పుడు నేను రాసినటువంటి ఈ పుస్తకం తీసుకుని దీని ప్రకారం ఈ చక్రార్చన అనేది చేయండి. ఇక ఖడ్గమాల అనేది ఒకటి ఉంది మనకి. ఖడ్గమాల అంతా కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లు చెప్పడమే ఖడ్గమాల. ఆ పేర్లే ఖడ్గమాలలో ఉన్నది, అంతకన్నా ఏం లేదు. అందుకే శ్రీచక్రాన్ని ఖడ్గమాలతో కనుక పూజించినట్లయితే, ఖడ్గమాలతో పూజించండి చాలు. ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రం మీద కుంకుమ, సింధూరం, అక్షతలు, పూలు ఏవైనా సరే మీరు సమర్పణ చేయండి. చక్రార్చన చేసినటువంటి ఫలితం వస్తుంది. 9 ఆవరణలలోనూ ఉండేటటువంటి దేవతలు, ఆ చక్రానికి ఐదేవత, అక్కడ ఉండే యోగిని, ఈ పేర్లన్నీ కూడా ఈ ఖడ్గమాలలో చెప్పబడతాయి. కాబట్టి మీరు శ్రీచక్రాన్ని ఖడ్గమాలతో కనుక అర్చన చేసినట్లయితే చక్రార్చన చేసినటువంటి ఫలితం అనేది మీకు వచ్చేస్తుంది.